రాసుకోమంటారా సార్? సో హెడ్డింగ్ వచ్చి క్లాజెస్ ఇన్ సెలెక్ట్ క్వరీ. ఫస్ట్ సెలెక్ట్ క్వరీ ఎందుకు యూజ్ చేస్తాము? నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. నా వాయిస్ వినపడుతుందా అందరికి? వినిపిస్తుంది సార్. సో ఫస్ట్ సెలెక్ట్ క్వరీ ఎందుకు వాడతాం? రిట్రీవ్ ద డేటా ఆర్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్. అంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీలో ఉన్న ఏమైనా రికార్డ్స్ ఉంటే ఆ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. దాంట్లో క్లాజెస్ అంటే అర్థమైంది రిస్ట్రిక్షన్స్. ఇంకా మోర్ రిస్ట్రిక్షన్స్ పెడతాం అన్నమాట. అంతే. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ సెలెక్ట్ క్వరీ. దాంట్లో మోర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కండిషన్స్ పెట్టడము, లేదా గ్రూప్ బై రావటము, లేదా ఒక అసెండింగ్ ఆర్డర్లో రావటము, డిసెండింగ్ ఆర్డర్లో రావటము, లేదా ఫస్ట్ లెటర్ ఏతో స్టార్ట్ అయ్యేవాళ్ళు, లాస్ట్లో బీతో స్టార్ట్ అయ్యేవాళ్ళు, ఇలాగ రిస్ట్రిక్షన్స్ పెట్టడమే క్లాజెస్ అంటే. అంతే, సింపుల్. ఇప్పుడు దాకా నేర్చుకున్న కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలి. అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం సింప్లిఫై అవుతాయి అన్నమాట. అంతే ఎస్క్యూఎల్లో. ఇప్పుడు దాకా చదువుకున్న క్వరీస్ మళ్ళీ రిపీట్గా వస్తాయి. అవే మన పర్పస్ తెలుసుకుంటే అయిపోతుంది. ఒక్కో నేమ్స్ ఒక్కో విధంగా. దీనికి ఇప్పుడు ఏంది, సెలెక్ట్ క్వరీలో క్లాజెస్ ఏంటి? ఆర్డర్ ఆఫ్ క్లాసెస్ రాయాలా సార్? ఆర్డర్ ఆఫ్ క్లాసెస్. అదే క్లాసెస్ అన్నమాట.
అయిపోయింది సార్. సో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చి వేర్ క్లాస్ పెడతాం. హెడ్డింగ్ దాంట్లో చెమ్ము ఉంటుంది, రాగి చెమ్ము రాగిదాన్ని దాంట్లో కొన్ని తీసి ఆ ఎలక్ట్రికల్ పవర్ బాగా చాలించుకో. దాంట్లో 2 గ్లాసులు అలాగే లీటర్ అలాంటి రాసి ఉంటుంది. కంప్లీటెడ్ సార్. ఏమో కనపడట్లేదు. చిన్న మూడు గ్లాసులు
స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ క్రియేట్ డేటాబేస్, ఆల్రెడీ తెలుసు కాబట్టి ఓన్లీ స్టెప్ 1 రాసుకోండి. క్రియేట్ డేటాబేస్, యూజ్ డేటాబేస్, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి స్టెప్స్ అన్ని జస్ట్ హెడ్డింగ్స్ రాసుకోండి. స్టెప్ 1 క్రియేట్ డేటాబేస్, స్టెప్ 2 యూజ్ డేటాబేస్, స్టెప్ 3 క్రియేట్ టేబుల్. అలాగా నేను ఫస్ట్ నాకు డేటాబేస్ కనెక్ట్ అవుతున్నా. సో చెక్ చేసుకుంటున్నా టేబుల్స్. ఇప్పుడు న్యూ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఆ పక్కన ఉన్న ప్రైమరీకి అయ్యేది మర్చిపోండి. ఓన్లీ మీరు టేబుల్ పేరు వచ్చి స్టూడెంట్, కాలమ్స్ ఐడి, నేమ్, సిటీ, మార్క్స్, అవన్నీ నేను చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓన్లీ ఒక టేబుల్ క్రియేట్ చేశాను స్టూడెంట్ అని. వాళ్ళ కాలం నేమ్స్ ఐడి, నేమ్, సిటీ, మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా టేబుల్ క్రియేట్ చేశారనుకో, ఆల్రెడీ నేను దీంట్లో లాగిన్ అయిపోయాక 100 టేబుల్లు ఉన్నాయి. ఆ టేబుల్ గురించి మీరు తెలుసుకోవాలంటే డిస్క్రైబ్ కొట్టారు, గుర్తుపెట్టుకోండి. అది తేడా. డిస్క్రైబ్ స్టూడెంట్ ఎందుకు, దాంట్లో ఉన్న కాలమ్స్, కీస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి. సో డిస్క్రైబ్ స్టూడెంట్స్, డిస్క్రైబ్ నే డిఎస్సి అంటారు. అప్పుడు ఏముంటాయి, దాంట్లో లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ బట్టి నువ్వు ఒక డేటా కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అందుకే వాడతారు. లేదు నువ్వే క్రియేట్ చేసావు అనుకో, ఇంకా డిస్క్రైబ్ అవసరం, డైరెక్ట్ గా ఇన్సర్ట్ కొరే వాడతారు. ఒకేసారి ఒక 6 రికార్డ్స్ యాడ్ చేస్తారు. రికార్డ్ ఇన్సర్ట్ అయితే ఏం చేయాలి, ఎలా చెక్ చేయాలి, సెలెక్ట్ కోరు. ఇక్కడ దాకా కామన్. ఎందుకు పర్ఫెక్ట్ గా రికార్డ్స్ ఇన్సర్ట్ చేసామంటే, ఇక్కడ నుంచి మనం క్లాజెస్ అప్లై చేస్తాం. క్లాజెస్ అంటే కండిషన్స్ అప్లై చేసుకుంటాం అన్నమాట. అలాగే
సో ఇక్కడ దాకా అయిపోయిందిగా, ఇక్కడ దాకా అయిపోయిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? అయిపోయింది మీకు సార్. ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఫాస్ట్ వచ్చాను. ఇప్పుడు మీరు ఎక్కడ ల్యాండ్ అయ్యారు? వేర్ క్లాస్ దగ్గర. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వేర్ క్లాస్ దగ్గర. వేర్ ఎందుకు వాడతారు? సో వేర్ ఎందుకు వాడతారు? సో వీ నీడ్ టు మెన్షన్ ద కండిషన్. సో వేర్ విత్ కండిషన్. సో ఇక్కడ చూడండి కండిషన్ వేర్ ద మార్క్స్ గ్రేటర్ దాన్ 80. 80 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కావాలి, లేదా లెస్ దాన్ 50కి వచ్చిన వాళ్ళంతా కావాలి. లేదంటే చూడండి ఇక్కడ ఈక్వల్ ఎప్పుడు వాడుతున్నాము? వాడు హైదరాబాద్ సంబంధించినట్టయితే వాళ్ళు మాత్రమే కావాలి. ఇలా కండిషన్ రాసుకుంటాం. ఓకే, క్లియరా? అన్ని రాయకల్లా మీకు నచ్చింది ఒకటో రెండో మీకు సింటాక్స్ తెలిస్తే సరిపోతుంది అంతే. సో వేర్ తర్వాత కండిషన్ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సిటీ హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కావాలి. ఇక్కడ హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ దాకా కామన్ అండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ దాకా, ఎందుకంటే మనకి డేటా అనేది రిట్రీవ్ అవ్వాలి. దాంట్లో మీరు కండిషన్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సింది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే 6 రికార్డ్స్ కంపల్సరీ కావాలి. ఆ 6లో నాకు ఓన్లీ ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యే వాళ్ళు మాత్రమే కావాలి. అందుకు వేర్ రాస్తారు అన్నమాట. వేర్ మార్క్స్ ఈక్వల్ టు ఆర్, రెండు కూడా రాసుకోవచ్చు, గ్రేటర్ దాన్ 85. 85 కంటే ఎక్కువ. సో 90, 95 అలాగా మీ ఇష్టం. 2 కండిషన్ కూడా పెట్టుకోవచ్చు, ఆ మధ్యలో అండు పెట్టుకొని అది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు క్లాజెస్ మాత్రమే నేర్చుకుంటున్నారు. మధ్యలో ఒక మార్క్స్ గ్రేటర్ దాన్ 85 అండ్ నేమ్ ఈక్వల్ టు సిటీ, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్లో ఉండి వాళ్ళ మార్క్స్ 85 కంటే ఎక్కువ ఉన్నాడు, వాళ్ళిద్దరు కావాలి, అలా కూడా రాసుకోవచ్చు. అవన్నీ వస్తాయి మీకు, నెక్స్ట్ వస్తాయి. ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ. అండ్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. సో వాడు మార్క్స్ 85 కంటే ఎక్కువ కావాలి, ప్లస్ వాడు హైదరాబాద్ అయి ఉండాలి, ఆలియన్ అబ్బాయి ఉన్నాడు అనమాట. అలా సో ఉన్న రికార్డ్స్లో ఇంకా రిస్ట్రిక్షన్స్ అనమాట. ఫిల్టర్ కోసమే మనం వేరే యూజ్ చేస్తాం. ఇక్కడ అండ్ ఇక్కడ ఆర్ కూడా పెడతారు, అది కూడా రాసుకోండి. ఇంకా అన్ని క్వరీస్ మీ టైం వేస్ట్. హెడ్డింగ్ రాసుకొని ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు అండ్ చూపించానండి, ఆర్ వేర్ విత్ ఆర్. అప్పుడు ఎగ్జాంపుల్ ఇది.
అని రాసుకోలేదు సార్. నేను చూపించాను కదా ఇక్కడ. ఈ వీటికి థియరీ అవసరం లేదు, కొరియే. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను రాసింది కూడా ఏముంది, ఇక్కడ థియరీ లేదు, ఏం లేదు, ఓన్లీ కొరీ. సార్ అయిపోయింది సార్. సార్ అయిపోయింది సార్. హలో. సో మార్క్స్ చూపిస్తాను, బిట్వీన్ చూపిస్తాను చూడండి. బిట్వీన్ చూపిస్తాను చూడండి. బిట్వీన్ అంటే మీకు తెలుసు, ఆ మార్క్స్ అనేవాడు 70కి 80 90కి మధ్యలో ఉండేవాళ్ళంతా అన్నమాట. రాయమంటే రాస్తాను చూడండి. సేమ్ అలాగే ఎన్నో.
అయిపోయింది ఇల్లు. సో లైక్ వచ్చి ఎందుకంటే మనం ఇందాక చెప్పాం కదా, ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యేవాళ్ళు, అనిలు, ఆలు, అలాగా ఏ లెటర్ తో స్టార్ట్ అయ్యేవాళ్ళు అలా యూజ్ చేస్తారు. ఓన్లీ ఏ లెటర్ సార్? మీరు ఎక్కడ ఏం పెడితే అది. ఓకే. ఇంకా మీకు తెలిసిందే, కండిషన్స్ నాట్ ఈక్వల్, ఈక్వల్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు అని మీకు తెలిసిందే. మీకు మళ్ళీ ఇందాక బిట్వీన్ ఇంపార్టెంట్, ఇన్ ఇంపార్టెంట్, లైక్ ఇంపార్టెంట్, అలాగే లిమిట్ ఇంపార్టెంట్. లిమిట్ ఏంటంటే, సో లిమిట్ లాస్ట్ 3 రికార్డ్స్. ఎలాగైనా రాసుకోవచ్చు అండి, క్యాపిటలే ఉండాల్సిన అవసరం లేదు. సో మీకు 4 రికార్డులు ఉన్నాయి. ఏది మార్క్స్ అనే వాళ్ళు 70 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 70 కంటే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే లిమిట్ ఈక్వల్ టు 3 పెట్టాను కాబట్టి 3 రికార్డ్స్ వచ్చాయి.
మీరు లిమిట్ ఈక్వల్ టు 2 పెట్టారనుకో 2 రికార్డ్స్ వస్తాయి. సో లిమిట్ అనేది లాస్ట్ 2 అనేది వెళ్ళిపోతాయి, ఇంకా ఓన్లీ టాప్ లో ఉన్నాయి 2 వస్తాయి. మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. వాళ్ళు 100 ఉన్నాయి అనుకో, మీకు ఫస్ట్ 10 కావాలనుకున్నారు అనుకో, అప్పుడు లిమిట్ ఈక్వల్ టు 10 పెడతారు. అర్థమైందా లిమిట్ ఎందుకు పడతారు? సో ఎవరికన్నా వెబ్ డెవలప్మెంట్ లో బాగా స్ట్రాంగ్ గా ఉంటే, అంటే వెబ్ డెవలప్మెంట్ ఎవరికైనా బాగా వచ్చి ఉంటే వాళ్ళకప్పుడు అర్థం. పేజినైజేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక పేజీకి 20 కావాలి, ఒక పేజీకి 10 రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి అని ఒక రూల్ ఉంటుంది. లేదా ప్రింట్అవుట్ ఇస్తాం చూడండి, అన్నిట్లో 20 రికార్డులు 20 ఒక్కొక్క పేజీలో 20 రికార్డులు అట్లుంటాయి కదా, అవన్నీకి ఇలా లిమిట్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి ఆర్డర్ బై అండి. ఓన్లీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది ఆర్డర్ బై క్లాజ్. సింటాక్స్
సో వేర్ ప్లేస్ లో ఆర్డర్ బై వస్తుంది. ఆర్డర్ బై తర్వాత సింటాక్స్ లో ఏదో కాలం పేరు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు అసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి అన్నమాట మార్క్స్. అసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి మార్క్స్. అయిపోయిందా? సో బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్, డిఈఎస్సి అని రాస్తే డిసెండింగ్ ఆర్డర్. సో బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్, మీకు డిసెండింగ్ కావాలంటే డిఈఎస్సి అని రాయాలి. సో ఇది రాసుకోండి, జస్ట్ రాసుకున్నాను. ఆర్డర్ బై ద స్ట్రింగ్ కాలం, దాని న్యూమరిక్ వాడాను కాబట్టి అసెండింగ్ డిసెండింగ్. సో న్యూమరిక్ అయితే ఏమవుతుంది, ఆల్ఫాబెట్స్ ఫాలో అవుతుంది. అప్పుడు ఈ క్వరీ రాసామనుకో, నేమ్ ఈక్వల్ టు అసెండింగ్. అసెండింగ్ కి ఏఎస్సి అనేది రాయక్కర్లేదండి, జస్ట్ కాలం నేమ్ రాస్తే వచ్చేస్తుంది. వాళ్ళు రాయాలి అనుకుంటే ఏఎస్సి అని పెడతారు. నేమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. డిఎస్సి పెడితే డిసెండింగ్ ఆర్డర్.
సో ఇది 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 రాసుకోండి, ఆపేస్తాను ఇక్కడికి. ఆర్డర్ బై ద మల్టిపుల్ కాలమ్స్. ఒకే దాంట్లో మనం 2 కాలమ్స్ రాస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మీరు మల్టిపుల్ కాలం రాశారనుకో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ కాలంకే. ఫస్ట్ కాలంలో డూప్లికేట్స్ ఉన్నాయనుకో, అప్పుడు సెకండ్ కాలంకి వెళ్తుంది. అంతే తప్ప మీరు 2 రాశారు కదా, 2 జరగాలంటే జరగదు. అర్థమైందా నేను చెప్పింది? సో మీరు కానీ మల్టిపుల్ కాలమ్స్ రాస్తే ఫస్ట్ కాలంకే ప్రిఫరెన్స్ ఇస్తుంది. మీరు మార్క్స్ ముందు రాస్తే మార్క్స్కే ఇస్తారు, లేకపోతే మీరు నేమ్ రాస్తే నేమ్స్కే ఇస్తారు. సెకండ్ కాలం ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ కాలంలో డూప్లికేట్స్ ఉంటేనే. ఇందాక ఇప్పుడు సిటీలో హైదరాబాద్ 2 ఉన్నాయి, అలాంటప్పుడు. అంతే తప్ప 2 కాలమ్స్ ఒకేసారి తీసుకొని చేయదు. తెలుసు ఇలాగనమాట. ఆర్డర్ బై సిటీ, అసెండింగ్ ఆర్డర్ అండ్ మార్క్స్ డిసెండింగ్ ఆర్డర్ అని అడిగాను నేను. అప్పుడు ఇదేమో అసెండింగ్ ఇదేమో డిసెండింగ్ అడిగారు మీరు. 2 కలిపితే ఎలా వస్తుంది? మిస్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమవుతుంది? సిటీకి అసెండింగ్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ 2 టైమ్స్ ఉంటుంది. చూపిస్తాను కదా, అర్థమవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో వాడికి 75 మార్క్స్ ఉన్నాయి, ఇంకోడు హైదరాబాద్ వాడికి 85 ఉన్నాయి. ఓకేనా? ఈ 2 రికార్డ్స్ ఎట్టకి వస్తాయి సార్ అంటే, నువ్వు అసెండింగ్ అంటున్నావు కాబట్టి పక్క పక్కనే వస్తాయి. అప్పుడు అవి 2 ఏమవుతాయి? 2 హైదరాబాద్లో ఎక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతాయి అంటే వాడికి అప్పుడు సెకండ్ కాలంకి వెళ్తాడు. అప్పుడు మీ సెకండ్ కాలం ఏమి అడిగారు? డిసెండింగ్ ఆర్డర్ అడిగారు. అంటే టాప్ అనేది ఫస్ట్ రావాలని. అప్పుడు వాడి మార్క్స్ హైదరాబాద్లో ఫస్ట్ ఒకటికి 75, ఇంకొకటికి 85 ఉంది. అప్పుడు ఫస్ట్ 85 వస్తాడు అనమాట. 85 రికార్డ్స్ అయితే వస్తాడు. అంతే. చూడండి, 2 హైదరాబాద్ ఉన్నప్పుడు ఫస్ట్ 85 వస్తాడు. ఎందుకు? మీరు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ పెట్టారు కాబట్టి. ఇక్కడ కానీ అసెండింగ్ పెడితే ఫస్ట్ 75 వచ్చి కింద 85 వస్తాయి. అది ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారో ఇవన్నీ సెలెక్ట్ క్వరీలోనే యూజ్ అవుతాయి, ఇంకెక్కడ యూజ్ అవ్వవు. నువ్వు వచ్చి గ్రూప్ బై కానీ ఆర్డర్ బై వేరే దగ్గర యూజ్ చేస్తానంటే యూజ్ అవ్వవు. అవన్నీ సెలెక్ట్లోనే వాడతారు అన్నమాట. సెలెక్ట్ ఎందుకు వాడతారు? సో రిట్రీవింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్లో ఉన్న రికార్డ్స్ వాడతారు. వాటిలో ఇంకా ఫిల్టర్ చేసుకోవడానికి ఇవన్నీ అన్నమాట. ఆర్డర్ బై అనేది, వేర్ అనేది, లైక్ అనేది, బిట్వీన్, ఇన్, అందుకని ఇవన్నీ రాసుకున్నారు మీరు. అంతే. మీకు కావాల్సిన సెలెక్ట్ క్వరీ ఒకటే అనుకో, అది రాసుకుంటారు. ఈ క్లాసెస్ అన్నీ అవసరం లేదు. సో అర్థమైంది కదా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, క్లోజ్ చేస్తున్నందుకు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి.